అందరికీ ప్రైజ్ లేడండి. దేవుని మహాకృపను బట్టి ఈ రోజున మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో సహాయం దయచేశారు. బైబిల్ గ్రంథంలో ఒక మాటను తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. మనకు ఆశ్రయం అన్న దేవుడు అనే మాట గురించి తెలుసుకుందాం. 46వ సంకీర్తనలో 7-11 చరణాల్లో ఈ మాట 2 పర్యాలు రాయబడుతుంది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు ఆశ్రయమైనాడు. ఈ సంగతి 2 పర్యాలు రాయడానికి కీర్తనకారులు ఎంతగానో ఇష్టపడ్డారు. అలాగే ఎంతో రమ్యమైనది కానీ ఇష్టకరంగానే మాట్లాడతారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతకరమైన కార్యాలను జ్ఞాపకం చేసుకున్న సందర్భం. ముందు ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వెనకాల ఫరో సైన్యం తరుగుతున్న సందర్భాల్లో ప్రజలు ఏ ఆశ లేకుండా ఏం చేయాలో తోచలేని పరిస్థితుల్లో ఉండగా దేవుడు వారి పట్ల ఒక అద్భుత కార్యాన్ని చేశారు. సముద్రాన్ని 2 పాయలుగా చేయటం, ఆరణ్యాల ప్రజలందరినీ కూడా నడిపించడం మనం చూస్తాం. ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా దేవుడు యుద్ధాన్ని చేయటం మనం చూస్తూ ఉంటాం. అలాగే దాటిన తర్వాత కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు. అలాగే మన జీవితంలో కూడా మానవ మనుగడలో ఎన్నో కష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి దేవుడే దాని నుంచి మనల్ని విడిపించగలడు, దాటించే దేవుడు ఆయన. మనకి మాట మీ జీవితంలో నెరవేర్చబడింది కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.